ఈరోజు మనం వృశ్చిక రాశిలో శనిగ్రహం స్థితి పొందితే ఫలితాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు కెరియర్ లాంటి వృశ్చిక రాశిలో స్థితి పొందినప్పుడు మనం జనరల్గా చూసుకుంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్లు కానీ, సీక్రెట్ డిపార్ట్మెంట్లు కానీ, రా డిపార్ట్మెంట్లు, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లు అండ్ యాస్ట్రాలజికల్గా ఇలాగా చాలా సెక్టార్స్లో అష్టంభావంలో శని స్థితి పొందడం వల్ల మనం గమనించవచ్చు. అందులోనూ వృశ్చిక రాశి అనేది రహస్య స్థానం. దీనికి సింబల్ మనం చూసుకున్నాం అనుకోండి, మనకి స్కార్పియో ఉంటుంది. అది ఎదర రెండు ఒక రకంగా కనపడుతుంది, వెనకాలతో ఒకటి. అది ఒకటి చూపిస్తుంది, ఇంకోటి పని చేస్తున్నట్టు ఉంటుంది. రెండోది వృశ్చిక రాశిలో వీళ్ళు కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలి అంటే కనుక వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నా కూడా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. వాళ్ళు చివరి నిమిషాల్లో వాళ్ళ ఐడియాలజీస్ మారచ్చు, చెప్దాం అనుకుంది ఒకటి, చేద్దాం అనుకుంది ఇంకోటి ఉండొచ్చు. ఇలాగా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, లేదా పెద్ద పెద్దగా చేద్దామని ఆలోచనలు ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే వీళ్ళు మార్కెట్లోకి వచ్చేదాకా ఏ విషయాన్నైనా సరే చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇన్ కేసు ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ఆస్ట్రాలజీ వృశ్చిక రాశి చాలా బాగుంటుంది శని స్థితి పొందితే. డీప్ నాలెడ్జ్ ఉండే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. రెండోది వీళ్ళు ద గ్రేట్ ప్రెడిక్షన్స్ చేసినా కూడా ఈ ప్రెడిక్షన్స్ ఎలా చేశారు ఏంటని చెప్పేసి సీక్రెట్స్ రివీల్ చేయకూడదు. అంటే హైలీ సీక్రెట్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయాలి. రెండోది ఈ వృశ్చిక రాశిలో శని ఉన్నవాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకోండి, ఇక్కడ మనకి చంద్రుడు నెత్స్థితిని పొందాడు. అంటే వీళ్ళు ఏంటంటే నెగిటివ్ ఎమోషనల్ కనెక్షన్స్ పెట్టుకుంటాం, ఇలాంటి ఏదైనా ఉంటే కనుక వదిలేయాలి. రెండోది ఇక్కడ కేతువు బాగా ఉచ్చస్థితిని పోతుంది. కేతు అనగానే మనం ఏంటంటే బ్రేకర్ అంటాము, కట్టర్ అంటాము. రెండు స్వాభావిక గుణం అనేది ఒకటి ఉంటుంది. ఏ పనైనా సరే వీళ్ళు చాలా పెద్ద పెద్దగా చేద్దామని చెప్పేసి పెద్ద పెద్ద ఊహలు వేస్తున్నంత సేపు ఏంటంటే వీళ్ళు ఏ పని చేయలేరు. రెండోది ఈ వృశ్చిక రాశిలో శని స్థితి పొందినప్పుడు వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే స్టేటస్ వైపు వెనకాల పెట్టకూడదు. ఎందుకంటే స్టేటస్ భ్రమ మాయ అనేది రాహులో ఉంటుంది, కేతువులో స్వాభావిక గుణం ఉంటుంది. అంటే చిన్న చిన్న పనులు, ఇప్పుడు ఏదైనా హోటల్ పెద్దది పెడదాం అనుకున్నారు, పెద్ద హోటల్ పెట్టాలనుకునే వాళ్ళు దాన్ని చాలా స్మాల్గా స్టార్ట్ చేయాలి. చిన్నగా చిన్నగా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక పని అయిపోయిన తర్వాత ఇంకోటి ఎట్లాగేంటంటే లార్జ్కి వెళ్తారు, లాంగ్ టర్మ్ వెళ్తుంటారు. లేదు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, లేదా యూట్యూబ్ వీడియోలు లెంతీ వీడియోలు చేద్దాం అనుకుంటున్నారు, చాలా పెద్ద వీడియోలు చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే వర్కౌట్ అవుతుంది. షార్ట్స్ అనమాట, 2 minutes, 1 minute, 3 minutes ఇలాంటి షార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు అనుకోండి, సక్సెస్ అవుతారు. ఏదైనా సరే వృశ్చిక రాశి అనగానే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కనుక ఒక పనినే చిన్న ముక్కలుగా చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది వాళ్ళు ఏదన్నా మార్కెట్లో ప్రోడక్ట్ వెళ్దామన్నా, ఏదన్నా బిజినెస్ చేద్దామన్నా కూడా కాంపిటీటర్స్ తెలియకుండా కూడా వెళ్ళొచ్చు. అలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తేనే వృశ్చిక రాశిలో సక్సెస్ ఉంటుంది. ఇంకా చాలా డీప్ అనాలిసిస్ ఉంటుంది ఇది.